రైట్. నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో భాగంగా ఇక్కడ అక్కడనే కాకుండా అశోక్ నగర్కి సంబంధించినటువంటి నిరుద్యోగులను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఈ నుంచి అంత దూరం పోయి వీళ్ళు ఏం చేస్తారు అనుకోరేమో, కానీ వీళ్ళని కూడా జైల్లో పెట్టి ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మరి పంపించారంట పొద్దుగాల తీసుకుపోయి. మాట్లాడదాం దీనికి సంబంధించి. నిరుద్యోగులు ఉన్నారు మనతో పాటు. ఇంద్ర, ఏం చెప్తావు అసలు నిన్న జరిగినటువంటి మీటింగ్ గురించి? నీ ఒపీనియన్ ఏంటి దాని మీద? ఒపీనియన్ ఏముందన్నా, రేవంత్ రెడ్డి రావడం మంచి విషయమే, కానీ ఇంత పోలీసుల మధ్య, నిర్బంధాల మధ్య, కంచెల మధ్య, బారికేడ్ల మధ్య రావాల్సిన అవసరం ఏముంది అంటే దీని వెనకాల దురుద్దేశం ఉంది. ఏమంటే రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్లో రాబోయే ఫ్రెషర్స్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓయిలో ఉన్నారు. ఎందుకంటే 10 సంవత్సరాలుగా ఇక్కడ అశోక్ నగర్లో ఉన్నాము, మేము 10 సంవత్సరాలు ఇక్కడే ఉంటున్నాము. మా బాధలు వినని చెప్పేసి ప్రతిరోజు వినతి పత్రాల రూపంలో కానీ ప్రొటెస్ట్ చేయడంలో కానీ చెప్తున్నా, మమ్మల్ని పట్టించుకునే పాపాన పోలేదు. మరి ఇదే మార్గంలో పోయావు కదా, వయా అశోక్ నగర్ నుంచే పోయావు కదా, ఒక 10 నిమిషాలు, ఒక 20 నిమిషాలు మాతో మాట్లాడి వెళ్ళుంటే ఇలా ఈ పరిస్థితి వచ్చేది కాదు. అసలు మీరు ఇక్కడ ఉన్నారా? నిన్న అరెస్ట్ చేశారు, ప్రివెంటివ్ కస్టడీ చేసుకున్నారు. ఎస్ఐ ఫోన్ చేస్తాడు, సిఐ ఫోన్ చేస్తాడు, ఏడున్నా ఉంటాడు. మేము తీవ్రవాదులమా, నక్సలైట్లమా, మాకే అర్థం కావట్లేదు. అరే మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వని చెప్పేసి నాయనని చెప్పేసి మేము కొట్లాడుతుంటే మమ్మల్ని ఒక నక్సలైట్ రూపంలో చూసినట్టు, ఒక ఇలా తీవ్రవాది చూసినట్టు ఇలా పోలీసులు చూస్తున్నారు. మమ్మల్ని అరెస్ట్ చేశారు, పొద్దున్న తీసుకెళ్లారు, సాయంత్రం నైట్ 9 గంటల ఆ టైంలో విడిచిపెట్టారు. ఏం చేసామన్నది అంటే మీకోసం కష్టపడి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మీరు ఇచ్చే బహుమానం ఏంటంటే ఎఫ్ఐఆర్లు, అరెస్టులు చేయడాలు, ప్రశ్నించి గొంతు నొక్క చేయడము, అంటే ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి మేము చేస్తున్నాము. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నాకు నిజంగా చిత్తశుద్ధి అని చెప్తే రేవంత్ రెడ్డి గారు అంటున్నారు కదా, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అశోక్ నగర్ చిక్కడపల్లి లైబ్రరీ రండి, వచ్చి మాట్లాడండి, ఇక్కడ మా బాధలు వినండి, మా బాధలు విని వెళ్ళండి అని చెప్పేసి అంటున్నాము. అంటే 7వ గ్యారంటీ కూడా చెప్పిండు కదా, ప్రజాస్వామ్యాన్ని 7వ గ్యారంటీగా నేను అమలు చేస్తా మన ప్రభుత్వం వస్తాయని చెప్పి. మరి నిన్న 7వ గ్యారంటీకి సంబంధించి అంటే ప్రజాస్వామ్యానికి సంబంధించి వాతావరణం కనపడ్డదా మీకు? అవును, రేవంత్ రెడ్డి గారు ప్రతిసారి మాట్లాడేది ప్రజాపాలన అంటారు. ప్రజాపాలన కాదు, అది పోలీసుల పాలన, ప్రశ్నించే గొంతులు నొక్కే పాలన. ఎంతసేపు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళని టార్గెట్ చేసి మాట్లాడడం, కానీ వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు, వీళ్ళ సమస్యలు ఏంది విందామని ఒక్క ఇవి లేదు. మీకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ తప్పుగా పక్కదారి పట్టిస్తుంది మాకు క్లియర్గా అర్థమైంది. ఏమైందంటే ఇవాళ సిపిఎం ఓడు ముట్టడి చేస్తే బీజేపీలను అరెస్ట్ చేస్తారు, ఇలా బీజేపీ వాళ్ళు ముట్టడి చేస్తే బీఆర్ఎస్లను చేస్తారు. కాబట్టి మీరు ఎందుకు అట్లా పక్కదారి పడుతున్నారు? మీకు ఇంటెలిజెన్స్ ఘోరంగా విఫలమైంది. రేవంత్ రెడ్డి గారిని పక్క పెడదారి పట్టిస్తున్నారు. ఎవరైతే ఉన్నారో వాళ్ళ పక్కన సామాజిక వర్గం ఎవరైతే ఉన్నారో, ఎవరైతే సహచర మంత్రి బృందం ఉందో రేవంత్ రెడ్డి గారిని పక్కదారి పట్టిస్తారు. ఎందుకంటే ఆయన మాట్లాడిన స్పీచ్, ప్రసంగం కానీ అంటే ఏ ముఖ్యమంత్రి కూడా మాట్లాడలేదు. కానీ నిరుద్యోగుల విషయంలో వస్తే మాత్రం అవే అబద్ధాల హామీలు, తప్పుడు ప్రచారాలు, తప్పుడు సంకేతాలు అవే పంపిస్తున్నారు. నిన్న మిమ్మల్ని ఉద్దేశించి ఏం మాట్లాడారు అసలు? ఏం మాట్లాడలేదు. 6,000 ఉద్యోగాలు ఇచ్చాము అంటే గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను మా ఉద్యోగాలు అంటున్నారు. అరే మీరు ఇచ్చింది 11,000 ఉద్యోగాలు అని చెప్పినా కూడా వీళ్ళు అదే తప్పుడు హామీలు, తప్పుడు సంకేతాలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. కానీ మా గురించి మాట్లాడే చిత్తశుద్ధి కానీ రేవంత్ రెడ్డి గారికి లేదు. నిన్న దానికి సంబంధించి నేను వచ్చిన తర్వాతనే ఇప్పుడు వీసీని కూడా దళితుని చేసిన, ప్రిన్సిపాల్ని దళితుని చేసిన అని ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు గతంలో లేరా? దళితులకు సంబంధించినటువంటి వీసీలు ఎప్పుడు ఎవరైతే కాసిం సార్నో, కుమార్ సార్నో దళితునిగా నేను కూర్చోబెట్టిన, నైపుణ్యం ఉంది ఆడు కూర్చోబెట్టిన అని చెప్పేసి మాట్లాడు, మంచి విషయమే. కానీ మీకంటే నైపుణ్యం ఉన్న వ్యక్తి, మీకంటే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ ఉన్న వ్యక్తిని ఇలా డిప్యూటీ సీఎంని బట్టి విక్రమార్కని అడ్డుకునేది మీరే కదా, సీఎం కాకుండా ఎవరు అడ్డుకున్నారు? మీరే కదా. అదే ఇలా ఎస్సీ బిడ్డని ఇలా సీఎం చేసి ఉంటే మాకు మంచి సంకేతాలు పోయి ఉండే కదా. కాబట్టి మీరే అబద్ధాలు మాట్లాడతారు. సాక్షాత్ సీఎం రేవంత్ రెడ్డి గారే మా అబద్ధాలు మాట్లాడతారు. మా బాధ ఎవరు చెప్పుకోవాలి? ఏదేమైనా కానీ తెలంగాణలో ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీకి మంచి రోజులు వచ్చినాయి, స్వేచ్ఛ వచ్చింది. 20 సంవత్సరాల నుంచి ఎవ్వరూ రాలేదు ముఖ్యమంత్రులు, ఏ ముఖ్యమంత్రి కూడా ఉస్మానియా గడ్డ మీద అడుగు పెట్టలేదు. ఇక్కడ నుంచి ఉస్మానియా యూనివర్సిటీకి స్వేచ్ఛ వచ్చింది, అభివృద్ధి పదంలో నడవబోతూ ఉన్నది ఉస్మానియా యూనివర్సిటీ అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తూ ఉన్నది. దీన్ని ఏం చెప్తారు? దీన్ని ఎట్లా చూడవచ్చు అసలు? ఇప్పుడు నిజంగా నువ్వు అభివృద్ధి చేయాలనుకుంటే నువ్వే విద్యాశాఖ మంత్రివి, నువ్వే రాజువి. అదే అప్పుడే ఎవరైతే ఠాగూర్ ఆడిటోరియంలో ప్రసంగం చెప్పే ముందు మీరే ఒక అప్పుడే ఇవ్వచ్చు కదా. నేను మళ్ళీ వస్తాను అంటే ఇదేంది? ఎలక్షన్స్ ముందు స్టంట్స్. ఎలక్షన్స్ ముందు ఏదైతే స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయో దాని స్టంట్ కోసమే ఇలా ఓయికి వచ్చారు. కానీ ఎలక్షన్స్ కోసమే కదా. మరి ఎందుకు వచ్చారు? మరి గత ప్రభుత్వం 80 కోట్లతో నిధులు ఇచ్చిన దానికి మీరు
ఓపెన్ చేయడానికి వచ్చారు. ఏ ప్రభుత్వం? బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు ఆయన ఓపెన్ చేసింది. హాస్టల్స్ ఏది ఉన్నాయో గత ప్రభుత్వం 80,000 కోట్లతోటి 8,000 కోట్లతోటి ఇచ్చిన డబ్బులతోటి నిధులు సమకూర్చిన దాంతో ఇలా హాస్టల్ వాళ్ళు కట్టిన హాస్టల్ను ఈయన ఓపెన్ చేయడానికి వచ్చారు. మరి ఈయన ఏం కట్టిండు? వచ్చి 2 సంవత్సరాలు అయింది కదా. మరి నిజంగా ఈయనకి వచ్చే చిత్తశుద్ధి ఉంటే మొదటి సంవత్సరం రావచ్చు కదా, 6 నెలలు రావచ్చు కదా. ఏం లేదు. రాబోయే ఎలక్షన్లో ఎట్లా గట్టెక్కాలి, ఇలా అశోక్ నగర్లోని చిక్కడపల్లి నిరుద్యోగులు వాడుకున్నాము, ఇలా ఓయిలో కూడా నిరుద్యోగులు ఉన్నారు, కొత్తగా వచ్చిన క్యాండిడేట్స్ ఉన్నారు, వాళ్ళని కూడా వాడుకునే ప్రయత్నంలో భాగంగా ఇలా రేవంత్ రెడ్డి గారు ఓయికి వచ్చారు. ఓవరాల్గా నిన్న జరిగినటువంటి ఎపిసోడ్ ఏదైతే ఇప్పుడు ఆ ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులతో కూడా ముఖాముఖి అని చెప్పి వినిపించారు, కానీ అక్కడికి వచ్చిన తర్వాత విద్యార్థులు ఎవరు కనిపించారు. అది విద్యార్థుల ముఖాముఖి కాదు, ఉద్దేశించి ప్రసంగించింది కాదు. కాంగ్రెస్ కార్యకర్తలు, ఎన్ఎస్ఐ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఎవ్వరు కూడా ఒక్క నిరుద్యోగి ఆ ఆడిటోరియంలో ఒక్క నిరుద్యోగి కూడా లేడు. అందరూ కూడా 40 సంవత్సరాలు పైబడిన వ్యక్తులే. ఎవరు చూసినా కూడా ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, అంటే వివిధ శాఖలో ఉన్న వారు ఉన్నారు, కానీ ఏ ఒక్క నిరుద్యోగి కూడా అక్కడ లేడు. కాబట్టి అది నిరుద్యోగుల సమావేశం కంటే అది కార్యకర్తల సమావేశము, ఓయూలోనే ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం చెప్పుంటే ఇంకా బాగుండేది.